అసలు ఈ సినిమాకి పిఠాపురంలో అలా మొదలైందని పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే అంటే సార్ పిఠాపురం అనే పేరుకి ఒక ప్రత్యేకత ఉంది. అవును సార్. అందుకే మరి. అంటే నా ఏరియా పిఠాపురం అండి. నేను పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ పిఠాపురం నుంచే పోటీ చేశారండి. చేసినప్పుడు నేను క్యాన్వాసింగ్కి వెళ్ళాను. హ్మ్. నేను చదువుకున్న ఊర్లు, నేను తిరిగిన ఊర్లు, బాల్యంలో నేను తిరిగిన ఊర్లు, నేను ఎగ్జామ్స్ రాసిన ఊర్లు, మొత్తం అన్ని ఊర్లు తిరుగుతూ అన్ని అన్ని చోట్ల నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. కలుస్తుండేవాడిని. కలుస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, మహేష్ నువ్వు కూడా మా ఏరియా వైడ్ అయ్యింది ఇక్కడ షూటింగ్లు పెట్టలేదు, ఇప్పుడు ఇక్కడ పెట్టచ్చు షూటింగ్ పెట్టచ్చు కదా అని నన్ను అడగడం అండి. అప్పుడు నేనేమన్నా అంటే, మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అయ్యా, మంచి మెజారిటీతో గెలిపించండి, మొత్తం ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేస్తారు, ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను ఇక్కడ షూటింగ్ అని మా వాళ్ళకి చెప్పాను మాట. సరదాగా అందరు నవ్వుకున్నాం. ఆ విధంగా నేను మంచి మెజారిటీతో నెగ్గారండి. నేను వాళ్ళకి మా ఫ్రెండ్స్కి ఇచ్చిన మాట ప్రకారంగా పిఠాపురంలో షూటింగ్ పెట్టాను. హ్మ్. యాక్చువల్గా నేను అక్కడ షూటింగ్ పెట్టడం మా ప్రొడ్యూసర్లు ఎవరికి ఇష్టం లేదండి. హ్మ్. ఏం చేద్దంటే పిఠాపురంలో షూటింగ్ అన్నప్పుడు హోటల్స్ ఎక్కడ కాకినాడ రాజమండ్రి ఎన్ని అక్కడ పెట్టాలి సార్. డైలీ తిరగాలి, అప్ అండ్ డౌన్స్ తిరగాలండి. టోల్ గేట్లు, ఆ టోల్ గేట్లని కాకుండా ఏంటంటే అందరికీ ఇవ్వాలి కదా సార్, నైట్ రూమ్స్ ఇవ్వాలి కదా, హోటల్ రూమ్స్ ఇవ్వాలి, నైట్ ఫుడ్ పెట్టాలి. ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ అనుకోండి, మార్నింగ్ షూటింగ్ అయిపోయిందా ఈవినింగ్ ఇంట్లో ఇళ్ళకి వెళ్ళిపోతారు. అక్కడ అలా అది కాదు కదా, మన రూమ్లో పెట్టాలి, ఫుడ్ పెట్టాలి, చివరికి వాషింగ్ బేటాలని రకరకాల బేటాలు ఉంటాయి, అన్ని రకాలు ఇవ్వాలి మనం. షూటింగ్ లేకపోయినా కూడా ఒక్కొక్క రోజు షూటింగ్లు ఉండవు. ఇక్కడైతే షూటింగ్ ఒక్కొక్క రోజు మనం గ్యాప్ ఇస్తూ ఉంది. అక్కడ కంటిన్యూగా ఒక షెడ్యూల్, పెద్ద షెడ్యూల్ అనుకున్నప్పుడు మధ్యలో ఒక 2-3 రోజులు గ్యాప్లు వస్తుంటుంది. గ్యాప్ వచ్చినప్పుడు కూడా మనకి బిల్లు పెరిగిపోతూ ఉంటుంది, హోటల్ బిల్ అని. అవును. ఇవన్నీ లెక్కేసి మా వాళ్ళు వద్దు అన్నారు. హ్మ్. దాదాపు ఒక 40-50 లక్షల డిఫరెన్స్ వస్తుంది మనకి హ్మ్. అక్కడ. అయినా కాదు, నేను మా కాన్స్టిట్యున్సీ ప్రజలకు, మా ఫ్రెండ్స్ అందరికి మాట ఇచ్చాను, నేను పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే ఇక్కడే షూటింగ్ చేస్తాను, ఇదే ఊరి టైటిల్ పెడతానని చెప్పా. మనకైతే ఆ టైటిల్ సరిపోతుంది అని చెప్పి వాళ్ళు ఒప్పించి, అవసరమైతే నా రెమ్యునరేషన్ తగ్గించుకోండి అని చెప్పి నేను పిఠాపురం షూటింగ్ పెట్టాను సార్.